ఆడవాళ్ళల్లో అవాంఛిత రోమాలు, ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ శాశ్వతంగా తీసే పద్ధతి ఏదైనా ఉందా? శాశ్వతంగా అన్నప్పుడు ఇది కొంచెం స్లోగా చెప్పాల్సిన విషయం అండి. శాశ్వతంగా అన్నప్పుడు నిజంగానే చాలా స్లో అండ్ లాంగ్ టర్మ్ ప్రొసీజర్. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒకటి ఉంది. చాలా వరకు మీకు హెయిర్ని రెడ్యూస్ చేయగలదు, మెల్లగా తగ్గించి తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ రాకుండా చేయగలదు. మళ్ళీ మేబీ కొన్నిసార్లు టచ్అప్ సెషన్స్ అవసరం పడవచ్చును. అయితే ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రొసీజర్స్ అందరికీ సరిపోతాయా అంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు ఈ అవాంఛిత రోమాలు అనేవి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తున్నవి అయితే గనక గ్యారంటీడ్గా మీకు 5-6 సెషన్లో పోతుందని గ్యారంటీ లేదు. సంవత్సరం 2 ఏళ్ళు కూడా తిరగాల్సి వస్తుంది. సో ముందు ఈ హార్మోనల్ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేసి లేజర్ హెయిర్ రిడక్షన్ని తీసుకోవడం, లేదా ప్యారలల్గా ఈ అవాంఛిత రోమాలకి లేజర్ హెయిర్ రిడక్షన్ తీసుకుంటూ కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. చాలామంది నాకు ఎంత లేజర్ హెయిర్ రిడక్షన్ చేసినా, ఎన్ని సెషన్స్ తీసుకున్నా అంతే దళసరిగా హెయిర్ పెరుగుతోంది, ఏమీ రెస్పాన్స్ లేదు, ఇది వేస్ట్ మెషీను అంటూ ఉంటారు. నో, మేబీ మన అవాంఛిత రోమాలకు కారణము రెగ్యులర్గా ఉన్నది కాదు. అవాంఛిత అంటేనే అనువుగాని చోట అధికంగా వస్తున్నది కదా, అది ఎందుకు అబ్నార్మల్గా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, ముఖ్యంగా పిఐడి, బల్కీ యూట్రస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లోనూ మేల్ హార్మోన్ యాక్టివిటీ పెరుగుతున్న మెనోపాజ్, పెరిమెనోపాజ్ విమెన్లో కూడా ఈ అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయన్నమాట. సో అవి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎస్, యూ కెన్ గో ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఇది పాసిబుల్ కాదు, చాలా సెషన్స్ పడతాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అన్నప్పుడు డర్మా ప్లేనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ షేవింగ్ అనేది ఏదో పెద్ద టబ్బులాగా చూస్తూ ఉంటారు, కానీ షేవింగ్ అనేది దళసరిగా ఏం మార్చదు రూట్స్ని. కాకపోతే చేసినప్పుడు కొత్తగా వస్తున్నది మందంగా కనిపిస్తుంది కనుక మనకు దళసరిగా వస్తాయి అనిపిస్తుంది, కానీ ప్రతిరోజు కూడా వస్తున్న దాన్ని మనం డర్మా ప్లేనింగ్ చేసుకొని హ్యాపీగా హెయిర్ ఫ్రీగా మనం లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎపిలేటర్స్, ఇలా పీకేవి, కొన్ని క్రీమ్స్తో హెయిర్ తీసేవి మొహానికి అప్లై చేయకండి. నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు హెయిర్ గురించి కాక నెక్స్ట్ స్కిన్ గురించి డాక్టర్ దగ్గరికి తిరగాల్సి వస్తుంది. సో కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇప్పుడు ఈ మధ్య కొన్ని యాప్స్ ద్వారా, ఈ బ్యూటీ యాప్స్ నుంచి కొంతమంది ఇంటికి వచ్చి కూడా ఈ హెయిర్ రిడక్షన్స్ చేసేస్తూ ఉన్నారు. అసలు మనకు ప్రాబ్లం ఎక్కడుందో, ఎందుకు వస్తున్నాయో చూసుకోకుండా ఇవి పాటిస్తే ఈ మెషిన్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే మీరు.